हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు పరవిద్య భేదన సుదర్శన మహామంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రము సుదర్శన కల్పం అనే గ్రంథము నుండి సేకరించబడిన మహామంత్రములు ఇవి. ఈ రోజుల్లో మనం ఎవరు ఊసు పట్టకపోయినా, ఎవరి జోలికి పోకపోయినా మనలను కదిలిస్తూ ఆనందించే వారు చాలా మంది ఉంటారు. చిన్న చిన్న విద్యలు నేర్చుకొని ప్రయోగములు చేయడం, లేక ఎవరినైనా సరే హాని కల్పించే విద్యలు నేర్చుకొని అదే పనిగా పట్టుకొని ఉండడం మనం చూస్తూ ఉంటాం. అదే ప్రకారంగా మనం కొంచెం పచ్చగా ఉంటే చూసి తట్టుకోలేక చాలా మంది మనపై ఈర్ష ద్వేషాలతో ఉంటారు. ఈర్ష దృష్టి, ద్వేష దృష్టి మనకు హాని కల్పిస్తాయి. అటువంటి అవి చాలా చికాకులు కూడా కలిగిస్తాయి. అదేకాక భూత ప్రేత పిశాచముల యొక్క దృష్టి మనపై పడడం వలన మనకు మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వీటన్నిటి నుండి అతి సునాయాసంగా బయటపడేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా విద్యలు అందించి ఉన్నారు. వాటిలో సుదర్శన పరవిద్యా భేదన మంత్రము మహాశక్తియుక్తంగానే పనిచేస్తుంది. ఈ మంత్రము ఎవరైనా సరే ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. రోజుకి విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు, భయములు లేక ఆపదలలో ఉన్నవారు రోజుకి కనీసం 54 లేక 108 జపం చేసుకుని సర్వత్రా రక్షణ పొందవచ్చు. ఇది నిరంతరం చేయవలసి ఉంటుంది. లేదా మనం విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు 22 రోజుల్లోగా 10,000 జపం పూర్తి చేసుకుని దశాంశము హోమము, ఆవు నెయ్యి, నల్ల నువ్వులు, కమలములు, మారేడు, పత్రి మరియు పాల చెట్టు యొక్క సమిదలతో హోమం చేయవలసి ఉంటుంది. అధ్యాన్నము అనగా నెయ్యి కలిపిన అన్నమును ప్రసాదంగా నివేదన చేస్తూ లేక హోమంలో సమర్పణ చేసి పురస్కరణ విధులు గావించిన యెడల ఎటువంటి క్షుద్ర మాంత్రిక శక్తులైనా సరే అతి సునాయాసంగా బయటపడవచ్చు. ఈ మంత్రము రోజుకి 5 మాలల చొప్పున 22 రోజులు జపం చేస్తే చాలు సకల విధములైన శ్రేయస్సులు పొందగలరు. ఎవరికి వీలున్నట్టుగా వారు జపం చేసుకుని తగు ఫలితములు పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము సిద్ధి పొందిన సాధకుడు గరికతో హోమం చేస్తే దీర్ఘాయుస్సు లభిస్తుంది. ఆవు నెయ్యి, కమలములతో హోమం చేస్తే సంపద సమృద్ధి కలుగుతుంది. ఇదే మంత్రము మనం విధియుక్తంగా పూర్తి చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఇబ్బందులకు గురి అవుతున్నారు లేక ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు, అంటే ఈ మంత్ర జపం చేసే వారికి ఎటువంటి పరప్రయోగ, పరయంత్ర ప్రయోగ, పరతంత్ర ప్రయోగములు విధ్వంసం చేయబడతాయి. ఈ మంత్రముతో సిద్ధి పొందిన వారు అనగా పురస్కరణ విధులు గావించిన వారు ఎవరికైనా సరే పరప్రయోగం జరిగింది అని తెలిసినప్పుడు వారికి వీరేం చేయాలి? ఎదురుగా తులసి చందనం ఉంచుకొని ఈ మంత్రమును 54 సార్లు అభ్యంతరించి ఆ చందనమును నుసట ధరింపజేసి తులసిని నీటిలో కలిపి తాగి ఆ తులసిని తినేళ్ల వారి యొక్క పరప్రయోగములు కూడా విధ్వంసము చేయబడతాయి. ఇది ఒక ఔషధ యోగం అనే చెప్పుకోవచ్చు. చాలా శక్తివంతంగాను పనిచేస్తుంది. ముందుగా పరవిద్యా భేదన సుదర్శన మంత్రం యొక్క ధ్యానం చెప్పుకుందాం. ధ్యానము ధ్యాయేత్ సుదర్శనం దేవం భేదనం పరవిద్యాయోః సూర్యకోటి ప్రతీకాసం ధ్యాయేత్ హృదయ పంకజే. ఇలా ధ్యానించిన తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ పరవిద్యా భేదన సుదర్శన మహామంత్రస్య హరివదన్య ఋషి అనుష్ఠుప్ ఛందః పరవిద్యా భేదన శ్రీచక్ర రాజో దేవత ఓం బీజం హ్రీం శక్తి స్వాహ కీలకం శ్రీ సుదర్శన స్వామి ప్రీత్యర్థం జపే వినియోగ అని చెప్పుకున్న తర్వాత అంగన్యాస వృద్ధిన్యాసం చెప్పుకోవలసిన వారు అంగన్యాస వృద్ధిన్యాసం చెప్పుకోవచ్చు. అచక్రాయ స్వాహ అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః, విచక్రాయ స్వాహ తర్జనిభ్యాం స్వాహ శిరసి స్వాహ, సుచక్రాయ స్వాహ మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్, ద్విచక్రాయ స్వాహ అనామికాభ్యాం హుం కవచాయ హుం, సంచక్రాయ స్వాహ కనిష్ఠికాభ్యాం వవసట్ నేత్రత్రయాయ వవసట్, జ్వాలాచక్రాయ స్వాహ కరతల కర్పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్, భోర్భోసోరుమితి దిగ్బంధ. ఇలా చెప్పి దిగ్బంధన జరిగిందిగా భావన చేసి తర్వాత ప్రత్యక్షంగా మంత్రమును జపం చేసుకోవచ్చు. చందనము, తులసి, రక్త చందనము, రుద్రాక్ష, స్ఫటికమాలలు శ్రేయోదాయకము. ఎర్రని, పసుపు మరియు చందనపు వర్ణపు వస్త్రములు శ్రేయోదాయకము. తూర్పు అభిముఖంగా జపం చేయవలసి ఉంటుంది. సుస్నాతులేవంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే ఈ మంత్ర జపం చేయవచ్చు. విష్ణాలయ దర్శనములు చేస్తూ విష్ణుకి ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన సుస్పష్టమైన సుదీర్ఘమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు పరవిద్యా భేదన సుదర్శన మహామంత్రం. మంత్రము
ఓం నమో భగవతే సుదర్శనాయ పరవిద్యా వేదనాయ పరమంత్ర పరయంత్ర వేదనాయ విదారాయ భస్మి కురుకురు ఉచ్చాటయ హ్రీం సహస్రార హుం ఫట్ హ్రీం రం భేదన పరవిద్యాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే సుదర్శనాయ పరవిద్యా వేదనాయ పరమంత్ర పరయంత్ర వేదనాయ విదారాయ భస్మి కురుకురు ఉచ్చాటయ హ్రీం సహస్రార హుం ఫట్ హ్రీం రం భేదన పరవిద్యాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే సుదర్శనాయ పరవిద్యా వేదనాయ పరమంత్ర పరయంత్ర వేదనాయ విదారాయ భస్మి కురుకురు ఉచ్చాటయ హ్రీం సహస్రార హుం ఫట్ హ్రీం రం భేదన పరవిద్యాయ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పటికే చాలా మంత్ర విధులు చెప్పి ఉన్నాం. సుదర్శన మంత్రములన్నీ వైష్ణవ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. వినండి, విని అవగాహన పెంచుకొని జపములు చేసి మీ ఆపదల నుండి మీరే బయటపడడంతో పాటు 10 మందికి ఉపకృతం కాగల శక్తివంతులుగా రూపొందాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.